హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. ఎంతమంది దేవుని సన్నిధికి మీ హృదయాలు ఎటువంటి హృదయంతో మీరు వచ్చారు, ఎటువంటి హృదయంతో సిద్ధపడి వచ్చారు? ఒకవేళ బాధ కలిగిన హృదయంతో వచ్చుంటే మీకన్నిటినీ నాట్యంగా మార్చగల శక్తివంతుడు ఆయన. గర్వపు హృదయంతో వచ్చుంటే తగ్గింపు కలిగిన హృదయంగా మార్చగల శక్తివంతుడు ఆయన. భీతితో వచ్చుంటే పౌలంటి ధైర్యం కలిగిన హృదయాన్ని దయచేయగల శక్తివంతుడు ఆయన. అటువంటి దేవుని మనం ఆరాధిద్దామా? ఎటువంటి ఆలోచనతో వచ్చినా కానీ మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామండి. కళ్ళు మూసుకుని పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రి వైపు చూద్దామా? సిద్ధంగా ఉన్నారా? మీకున్న ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి కేవలం దేవుని కొరకు మాత్రమే వచ్చాం కాబట్టి దేవుని ఆరాధిద్దామండి. హృదయాన్ని సిద్ధం చేసుకున్నారా? ఒక మాట అండి, ఆనాడు అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు తండ్రి యొక్క హృదయం ఎంత వేదన పడి ఉంటుంది కదా, ఎంత బాధ చెందుంటాడు కదా. మన బిడ్డలను, మన కుమార్తెలను, కుమారులను బలి ఇవ్వగలమా? కానీ పరలోకపు తండ్రి మన కోసం ఆయన ప్రియ కుమారుణ్ణి గొర్రె పిల్ల వల్లే మనకు బలిగా ఇచ్చారు కదా. అటువంటి తండ్రిని మనం గణపరుద్దామా? సిద్ధంగా ఉన్నారా? దేవుని స్తుతిద్దామా? కుమారుడు ఎంత వేదన చెందినప్పటికీ, ఎంత బాధపడినప్పటికీ, ఎన్ని గాయాలు అయినప్పటికీ, భారమైన సిలువను మోస్తూ సొమ్మసిల్లిపోయినా కానీ మౌనంగా ఉన్నారంటే అది మన కోసమే కదండి. అటువంటి తండ్రిని మనం ఆరాధిద్దామా? ఇస్సాకు బలి అయినా ఆగింది కానీ తండ్రి మన కొరకు తన కుమారుణ్ణి బలిగా అర్పించారు కదా. ఆ బలి ఆగలేదు కదా, కేవలం మన కోసమే కదా, మనల్ని విమోచించడానికే కదా. అటువంటి తండ్రిని మనం ఆరాధిద్దామా? ఇంకను ఏ హృదయమైనా సిద్ధంగా లేదా? అబ్బా తండ్రి నిన్ను ఆరాధించుకున్నా మౌనముగా ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా లేనట్లు ఉండగలనయా. ఉండలేనయా, నేనుండలేనయా. ఇంకెవరైనా మౌనంగా ఉన్నారా? అటువంటి గొప్ప తండ్రిని మనం కనపరుద్దామా? మీ హృదయాలు సిద్ధం చేసుకోండి. ఎటువంటి కష్టంతోనూ కానీ, శ్రమతో మీరు బాధపడుతూ, ఎన్నోసార్లు వేదన చెందుతూ నాకెందుకు ఈ జీవితం అని మీ నోటి నుంచి ఆ మాట వచ్చిందేమో. కానీ భూమిని ఆకాశాన్ని సృజించిన తండ్రి ఉన్నాడు కదండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? భూమిని ఆకాశంను సమస్తమును సృజించినది ఆయన. భూమి ఆకాశం సమస్తము ఆయనకు సాగిల్లపడుతుంది, ఆయన చిత్తానుసారంగా నడుస్తుంది. నశించిపోయిన చిగురించలేని చెట్టును కూడా ఆయన చిగురింపును దయచేయగలరు. ఆకాశ పక్షులను చూసి మనం నేర్చుకోమంటున్నారు కదా. అటువంటి జ్ఞాపకం చేసుకుందాం. భూమి ఆకాశం సమస్తము నావని, నావన్నీయు నీవన్న మాటే చాలయ. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా లేనట్లు ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా లేనట్లు ఉండగలనయా. ఉండలేనయా, నేనుండలేనయా. మీ బాధ అంతటినీ దేవుని మీద వేస్తున్నారా? మీ భారమంతా దేవుని మీద వేస్తున్నారా? పక్షులను చూసి నేర్చుకోమంటున్నారు కదా. అవి విత్తవు, కోయవు, ఆయననే వాటిని పోషించేది ఆయనే కదా. ఆయన పోలిక చొప్పున నిర్మించుకున్న మనల్ని వదిలేస్తారా? మనల్ని ఆదరించడం మానేస్తారా?
ఆయన చిత్తానుసారంగా మీరు నడుస్తున్నారా? ఆయన మీద భారం వేసి కన్నీటితో ఆయన్ని ఆరాధిస్తున్నారా? వందనాలు ప్రభువా. తండ్రి మీకు వందనాలు. ఒకవేళ ఒంటరిగా ఉండి మీరు బాధపడుచున్నారేమో, ఎంతోమంది దూషణలు మీరు అనుభవిస్తున్నారేమో, భరిస్తున్నారేమో, నన్ను హత్తుకుని ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా ఉండలేనయ్యా నేనుండలేనయ్యా. అవునయ్యా మేముండలేమయ్యా, మీ తోడు లేకుండా మేము బ్రతకలేమయ్యా. దేవా మీ బిడ్డలు ఒంటరిగా ఉండి తండ్రి బాధపడుతున్నారేమో దేవా, తండ్రి అని పిలుద్దామా? తండ్రి అని పిలిస్తే మన కొరకు పరిగెత్తుకు వచ్చి మనల్ని హత్తుకుని మన కన్నీటిని తుడిచే దేవుడు. ఎవరు ఉన్నా లేకపోయినా కేవలం మన తండ్రి మాత్రమే మన కోసం ఉంటారు. ఈ లోకం శాశ్వతం కాదు. తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి అటువంటి తండ్రిని మరొకసారి ఆరాధిద్దామా? అబ్బా తండ్రి నిన్ను ఆరాధించకుండా ఎట్లు ఉండగలనయ్యా అని ఒకసారి ఆరాధిద్దామా? తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా ఆరాధిస్తున్నానయ్యా. సత్యముతోని ఆరాధిస్తున్నా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా అబ్బా తండ్రి మా స్థితిని చూడండి. మేము చేస్తున్న ఆరాధన మహిమ పరుచుకోమని అడుగుతున్నాను. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా ఉండలేనయ్యా నేనుండలేనయ్యా ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభువుని ఆరాధించకుండా మనము ఉండలేము. ఆయన మనకిచ్చిన రక్షణ ఎంతో గొప్పది. ఆయన మనకిచ్చిన వాక్యము, ఆయన ఆత్మ ఎంతో గొప్పది. ఎక్కడో పెంట గొప్పల మీద పడి ఉన్న మనలను మన దేవుడు పైకి లేవనెత్తి ఈ దినాన్న రాజులైన యాజక సమూహముగా మలిచిన మన దేవుణ్ణి ఆరాధించకుండా మనం ఉండలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రభువుకే మహిమ కలుగునుగాక. మనందరం కొద్ది నిమిషాలు సిలువ వైపు చూద్దాం. సిలువ వైపు చూద్దాం. కలువరిలో నుండి ప్రవహిస్తూ ఉన్న ఆ రుధిర ధారలలో మన యొక్క ప్రాణాత్మ దేహములో శుద్ధీకరించబడునుగాక. మన యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడునుగాక. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. నీ బిడ్డలో నీ పాదాల యొద్ద ఉన్నాము నాయనా. పరిశుద్ధాత్మ దేవా, నీ బిడ్డలమైన మాతో మాట్లాడండి. మా మీద ఉన్న ప్రతి విధమైన దుఃఖము విచారమును కొట్టివేయండి నాయనా. అందరికీ విడుదల, అందరికీ ఆశీర్వాదం, అందరి జీవితాల్లో అద్భుతాలు తండ్రి నీ మహిమతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంగణమంతా మీ ఆత్మతో ఆవరింపబడును గాక. ప్రతి హృదయము మీ వాక్యముతో నింపబడును గాక. ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక.
యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.